పొదలకూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని దంత సమస్యలపై క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్లో దంత సమస్యలు ఉన్న రోగులకు పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు, టూత్ పేస్ట్, మౌత్ వాష్లు అందించారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య కేంద్ర వైద్యులు ప్రసాద్, రాధాకుమారి, నజ్మా, శివకృష్ణ, మల్లికార్జున్, పవన్, సిబ్బంది, తెలుగుదేశం నాయకులు మస్తాన్ బాబు, మల్లికార్జున్ నాయుడు, భోగోలు భాస్కర్ రెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశము పంటకి సంబంధించి వాటి వ్యాధులు, వాటి నివారణ, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని మీద మన ప్రజలకి, మన వచ్చిన పేషెంట్ అందరికీ అవగాహన నిర్వహించడానికి. అంతేకాకుండా ఇక్కడ మన హాస్పిటల్లో ఏమేమి ప్రొసీజర్స్ చేస్తున్నారు, డెంటల్ ప్రొసీజర్స్. ముఖ్యంగా మనకి ఆరోగ్య మహాభాగ్యం, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. అందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి పేదలందరికీ కూడా ఆరోగ్యం ఉచితంగా అందించాలన్న ఒక ధ్యేయంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్పిటల్ని అభివృద్ధి చేస్తున్నారు. దానిలో భాగంగా పొదలకూరు సిహెచ్సికి అనేక కార్యక్రమాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిపాదన జరగడం జరిగింది. త్వరలో కూడా చాలా కొన్ని మంజూరయ్యాయి, త్వరలో కొన్ని మంజూరు కాబోతున్నాయి. అందులో భాగంగా పొదలకూరులో డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ తెలుసు, మనిషి యొక్క ఆరోగ్యం చేతల్లో, నోటి ద్వారా ఇన్ఫెక్షన్లు అన్నీ కూడా చేతుల ద్వారా, చేతులు తప్పితే ఎక్కువగా నోటి ద్వారా ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇవి రెండు కంట్రోల్ చేయగలిగితే నీట్గా చేతులు కడుక్కోవడం, మనం ఉదయం లేస్తేనే ప్రతి ఒక్కరు కూడా మౌత్ వాష్, నోటి శుభ్రతను పాటిస్తే సగం రోగాలు తగ్గిపోతాయనే విషయాన్ని ప్రజలకి డాక్టర్లందరూ విడిగా తీసుకెళ్తున్నారు. అదేవిధంగా పొదలకూరులో ఇంతకుముందు పంటి సమస్య అంటే అందరూ కూడా పెద్దగా కడుపు నొప్పో, కాలు నొప్పో, ఇంకో నొప్పో వస్తే తొందరగా హాస్పిటల్కి పోతారు. పంటి నొప్పికి అది పెద్దగా పట్టించుకోరు, కానీ నోటి ద్వారా, ఆ పళ్ళ ద్వారానే ఎక్కువగా ఇన్ఫెక్షన్ వస్తున్నాయనే విషయం మనందరం గమనించాలి. పొదలకూరులో ప్రత్యేకంగా మేడం గారు డెంటల్ డాక్టర్ ఉన్నారు. ఎవరికైనా పంటి సమస్య వస్తే వరల్డ్ ఓరల్ హెల్త్ డే మార్చి 20 సందర్భంగా పొదలకూరు హాస్పిటల్లో క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్ యొక్క మెయిన్ థీమ్ వచ్చి ఏ హ్యాపీ మౌత్ ఈజ్ ఏ హ్యాపీ మైండ్. మనకి నోరు బాగా హెల్తీగా ఉంటే మనసు ఉల్లాసంగా ఉంటుంది అనే థీమ్తో మనం ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్స్ మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 దాకా 1 మంత్ కండక్ట్ చేస్తాము. 3 డేస్ వచ్చేసి సిహెచ్సి పొదలకూరు సోమవారం, బుధవారం, శుక్రవారం సిహెచ్సి పొదలకూరులో కండక్ట్ చేస్తాము. మంగళవారము చేజల్ల చిత్తలూరులో, గురువారం మహమ్మదాపురం, సైదాపురం, శుక్రవారం వచ్చేసరికి మళ్ళీ మనం పొదలకూరులో కండక్ట్ చేస్తాము. శనివారం వచ్చి నెల్లూరు యూపీహెచ్సి కోటమిట్ట. ఇట్లా వీక్ మొత్తం కూడా క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము 1 మంత్. ఈ యొక్క మార్చ్ 20 సందర్భంగా ఈరోజు ఫస్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పంటి సమస్య, ఎవరికైతే చిగుర్లు వాచి, దుర్వాసన, బ్లడ్ కారడం ఇలా ఉన్న వాళ్ళకి పళ్ళు క్లీన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ క్యాప్స్ పెట్టుకొని క్యాప్స్ ఊడిపోయి వస్తే కనుక క్యాప్స్ని నీట్గా క్లీన్ చేసి ఫిక్స్ చేయడం జరుగుతుంది. పంటిలో కూర్చుండి ఇరుక్కుంటూ నొప్పి రాకుండా ఉంటే వచ్చి చూపించుకుంటే ఆ కుచ్చు తీసేసి సిమెంట్ పెట్టడం జరుగుతుంది.